బాబా చెప్పారు. మురళి యొక్క సారం ఉంది. సఫలతా కా చుంబక్ మిలన్ और मोल्ड होना. మ్యాగ్నెట్ అయస్కాంతం ఉంది, కలుసుకోవటం మరియు మరల్చుకోవటం. దేనికి ఇది అయస్కాంతం ఉందన్నారు? సఫలత. सबका स्नेह स्नेह के सागर में समा गया. ऐसे ही सदा स्नेह में समाये हुए औरों को भी स्नेह का अनुभव कराते चलो. అందరి యొక్క స్నేహము స్నేహ సాగరంలో కలిసిపోయినది, ఇమిడిపోయినది. సమాగయా. బాబా అంటాడు అందరి యొక్క స్నేహం స్నేహ సాగరంలో ఇమిడిపోయినది. ఇదే విధంగా ఎల్లప్పుడూ స్నేహంలో ఇమిడిపోయి ఉంటూ ఇతరులకు కూడా స్నేహాన్ని అనుభవం చేయించుతూ నడవండి. బాప్ దాదా सर्व बच्चों के विचार समान मिलने का सम्मेलन देख हर्षित हो रहे हैं. బాప్ దాదా అందరి పిల్లల యొక్క ఆలోచనలు సమానంగా కలుపుకోవటం ఉండే ఈ యొక్క ఉత్సవాన్ని చూస్తూ హర్షిస్తూ ఉన్నారు. బాప్ దాదా ఏ ఉత్సవాన్ని చూస్తూ ఉన్నారు? పిల్లలందరూ కలిసి వాళ్ళ ఆలోచనలను కలుపుకోవటం, ఈ యొక్క సమ్మేళనం చూస్తూ హర్షిస్తూ ఉన్నాను అంటున్నారు. उड़ते आने वालों को सदा उड़ती कला के वरदान स्वतः प्राप्त होते रहेगा. ఎగురుతూ వచ్చేటువంటి వారికి ఎల్లప్పుడూ ఎగరే కళ యొక్క వరదానము స్వతహాగానే ప్రాప్తిస్తూ ఉంటుంది. बाप दादा सर्व आए हुए बच्चों के उमंग उत्साह को देख सभी बच्चों पर स्नेह के फूलों की वर्षा कर रहे हैं. संकल्प समान मिलन और आगे संस्कार बाबा समान मिलन. यह मिलन ही बाप का मिलन है. బాప్ దాదా విచ్చేసినటువంటి అందరి పిల్లల యొక్క ఉమంగ ఉల్లాసాలను చూస్తూ అందరి పిల్లలపైన స్నేహం యొక్క పూల వర్షాన్ని వర్షింపచేస్తూ ఉన్నారు. సంకల్పాలను సమానంగా కలుపుకోవటం మరియు సంస్కారాలను కూడా తండ్రి సమానమైనవిగా కలుపుకోవటము, ఈ కలుపుకోవటమే తండ్రితో కలుసుకోవటము అంటున్నారు. ఇవన్నీ కలుపుకోవటమే తండ్రితో కలవటము అంటున్నారు. యహీ బాప్ సమాన్ బన్నా హై. మరి కలుపుకోవటం తండ్రి సమానంగా అవ్వటము అంటున్నారు. సంకల్ప్ మిలన్ సంస్కార్ మిలన్ మిలన్ హి నిర్మాణ్ బన్ నిమిత్త బన్నా హై. బాబా అంటున్నారు మీరు సంకల్పాలను కలుపుకోవటం, సంస్కారాలను కలుపుకోవటం, ఈ కలుపుకోవటమే నిర్మాణులుగా నిమిత్తంగా అవ్వటము అంటున్నారు. ఇవాళ బాబా కలుపుకోవటం ఏం కలుపుకోవాలి? విచారాలను, అంటే సంకల్పాలను, సంస్కారాలను. ఎలాంటి సంస్కారాలు? తండ్రి ఎలాంటి సంస్కారం ఉందో అలాంటి సంస్కారం సమానంగా అవ్వటమే మీరు ఇదే మిలనము అంటున్నారు బాబా. అంటూ ఏమంటున్నారు బాబా? మరి ఇలా కలుపుకోవటము మీరు నిర్మాణంగా నిమిత్తంగా అవ్వటము అంటారు. సమీప్ ఆ రహే హో ఆహి జాయేగా. సమీపంగా వస్తూ ఉన్నారు. ఎందులో? కలుపుకోవటంలో, తండ్రి సమానమైన సంస్కారాలను కలుపుకోవటంలో వస్తూ ఉన్నారు, వచ్చేసేస్తారు కూడా. सेवा की सफलता का निशानी देख हर्षित हो रहे हैं. సేవ యొక్క సఫలత యొక్క గుర్తులను చూస్తూ
హర్షిస్తూ ఉన్నారు. స్నేహ మిలన్ మే ఆయే హో, సదా స్నేహీ బన్ స్నేహికి లహర్ విశ్వ మే ఫైలానే కే లియే. మీరందరూ కూడా స్నేహ మిలనంలో వచ్చారు. ఎల్లప్పుడూ స్నేహిగా అయ్యి స్నేహం యొక్క అలలను విశ్వంలో వ్యాపింపచేయటానికే. లేకిన్ హర్ బాత్ మే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. కానీ మొదటి నుండి మీ నుండి ప్రారంభించండి అంటున్నారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే ఇంటి నుండి ప్రారంభించటం. కానీ బాబా అంటున్నాడు ఇల్లు అంటే మీ స్వయం నుండి మీరు ఇది ప్రారంభించాలి అంటున్నాడు. పెహలే స్వా హై, అప్నా సబ్సే ప్యారా హోమ్. అన్నిటికంటే ప్రియమైన హోమ్ ఏంటంటే స్వయమే. तो पहले श्वास से, फिर ब्राह्मण परिवार से, फिर विश्व से. మొదట స్వయంతో ఏం ప్రారంభించాలి? కలుపుకోవటాన్ని ముందు మీ నుండి ప్రారంభించాలి. ఆ తర్వాత బ్రాహ్మణ పరివారంతో, ఆ తర్వాత విశ్వంతో. హర్ సంకల్ప్ మే స్నేహ, निस्वार्थ सच्चा स्नेह, दिल का स्नेह, हर संकल्प में सहानुभूति, हर संकल्प में रहम दिल, दातापन की నేచర్ బన్ జాయే. మీ యొక్క ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పంలో కూడా స్నేహం ఉండాలి. ఏమేమి ఉండదు, ఏమి ఉండాలనో బాబా చెప్తున్నారు. ప్రతి సంకల్పంలో కూడా స్నేహమే ఉండాలి. స్వయంతో ఇంకా ఎవరితో? పరివారంతో, విశ్వంతో. స్నేహమే, స్నేహ సంకల్పాలనేవి ఉత్పన్నం కావాలి. నిస్వార్థమైన సత్యమైన స్నేహం ఉండాలి. అది కూడా స్నేహం ఉంది కానీ ఏదో పెట్టుకొని స్నేహం పెట్టుకున్నారనుకోండి, అది లభించినప్పుడు స్నేహం తెగిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఎవరిని ఏమీ ఆశించాం, స్నేహ సాగరుడితో బాబాతో సంబంధం ఉంది, స్నేహి ఆత్మలుగా ఉన్నాం, అందరికీ నిస్వార్థమైన సత్యమైన స్నేహంతోనే ఉండాలి. హృదయపూర్వకమైన స్నేహము, ప్రతి సంకల్పంలో సహానుభూతి, ప్రతి సంకల్పంలో దయార్థ హృదయులుగా దాత యొక్క నేచురల్ సంస్కారం అనేది తయారైపోవాలి అంటున్నాడు. యహ హై స్నేహ మిలన్. మీరు ఈ విధంగా ఉండటాన్ని స్నేహ మిలనము అని అంటారు. ఏ విధంగా? ఏమేం చెప్పారు బాబా మనకు? ఎలా ఉండాలని చెప్పారు బాబా మనకు? ప్రతి సంకల్పంలో కూడా స్నేహమే, ఇంకా నిస్వార్థమైన సత్యమైన స్నేహం ఉండాలి. ఆ స్నేహం కూడా హృదయపూర్వకమైనది, పైన కాదు. ప్రతి సంకల్పం కూడా సహానుభూతి ఉండాలి. ఇంకా దయార్థ హృదయం, దాత యొక్క నేచర్ అయిపోవాలి మీకు అంటున్నాడు. ఇదే ఉంది స్నేహ మిలనము అన్నారు. సంకల్ప్ మిల్నా, విచార్ మిల్నా, సంస్కార్ మిల్నా. స్నేహ మిలనం అంటే ఏంటి? మనం అందరి ఆలోచనలను కలుపుకోవాలి, అందరు నా ఆలోచనలను కలుపుకోవాలి అనే భావం కూడా మనకు నష్టపెడుతుంది. మనము అందరి ఆలోచనలను కూడా కలుపుకోవాలి, ఇంకా విచారాలను కూడా కలుపుకోవాలి, సంస్కారాలను కూడా కలుపుకోవాలి అంటున్నాడు బాబా. सर्व के सहयोग के कार्य के पहले सदा सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं का सहयोग विश्व को सहयोगी सहज और स्वतः बना लेता है. బాబా అంటున్నాడు అందరి యొక్క సహయోగం యొక్క కార్యాల్లో ముందుగా ఎల్లప్పుడూ సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల యొక్క సహయోగము విశ్వానికి సహయోగిగా సహజంగా మరి స్వతహాగా చేయగలుగుతుంది అంటున్నాడు. బ్రాహ్మణ ఆత్మల యొక్క సహయోగం ఫస్ట్, అందరి యొక్క సహయోగంలో కూడా ముందుగా బ్రాహ్మణ పిల్లల యొక్క సహయోగం అనేది విశ్వానికి సహయోగాన్ని సహజంగా మరి స్వతహాగా ఇచ్చే విధంగా తయారు చేస్తుంది.
इसलिए सफलता समीप आ रही है. కనుకనే మరి సఫలత అనేది సమీపంగా వస్తూ ఉన్నది అంటున్నారు. మిల్నా और मोड़ना अर्थात मोल्ड होना. मिलना और मोड़ना अर्थात मोल्ड होना. కలుసుకోవటము అంటే మీరు తిప్పుకోవాలి, మోల్డ్ అవ్వాలి అంటున్నాడు. మోల్డ్ అయ్యే నేచర్ కూడా ఎంతో సుఖకారి ఉంది. ఎవరైతే మోల్డ్ చేసుకోగలుగుతారో ఆ ఆత్మలు చాలా సుఖాన్ని పొందగలుగుతారు. यही सफलता का चुंबक है. ఈ విధంగా మోల్డ్ అవ్వటము సఫలతకు అయస్కాంతం ఉంది అంటున్నారు. बहुत सहज ये चुंबक के आगे सर्व आत्माएं आकर्षित हो गई हो आई की आई. చాలా సహజంగా ఇలా మోల్డ్ అవ్వటం, కలుసుకుంటూ ఉండటం మోల్డ్ అవుతూ ఉండటం ఈ యొక్క చాలా సహజంగా ఈ అయస్కాంతం ఎదుట సర్వ ఆత్మలు ఆకర్షితులై ఇంకా రానే వచ్చేస్తారు అంటున్నాడు. ఏది ఉన్నట్లయితే బాబా అన్నాడు కలుపుకోవాలి, మరల్చుకోవాలి. మోల్డ్ అవ్వండి. మోల్డ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇలా అందరూ మనకు సమీపంగా రాలేరు అంటున్నారు బాబా. मीटिंग के बच्चों को भी बाप दादा स्नेह की मुबारक दे रहे हैं. మీటింగ్లో వచ్చిన వాళ్ళందరితో బాబా కలవటం కోసం రావటం జరిగింది. అప్పుడు బాబా చెప్తూ ఉన్నారన్నమాట, ఎంత పెద్ద సమూహమో అంత కలుపుకోవటం అనేది ఉంటుందా లేదా? ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు కలుపుకునే విషయం ఏమున్నది? ఏమీ ఉండదు. ఎంత పెద్ద సంఘటన, ఎంత పెద్ద సమూహం ఉంటుందో అందరితో కలుస్తూ అందరితోటి వాళ్ళకు అనుకూలంగా మోల్డ్ అవుతూ ఉన్నప్పుడే మనకు సఫలత అనేది లభిస్తుంది. ఇవి అయస్కాంతం లాంటివి అని అన్నారు బాబా. మీటింగ్ యొక్క పిల్లలకు బాప్ దాదా స్నేహం యొక్క శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. సమీప్ హై और సదా సమీప్ రహేగా. మీరు దగ్గరగానే ఉన్నారు, మరి ఎల్లప్పుడూ దగ్గరే ఉంటారు. నా సిర్ఫ్ బాప్ కే లేకిన్ ఆపస్ మే భీ సమానత కా విజన్ బాప్ దాదా కో దిఖాయా హై. కేవలం బాబాతోనే కాదు, మీరందరూ కూడా పరస్పరంలో సమీపంగా ఉన్న దృశ్యం బాప్ దాదాకు చూపించారు. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండటాన్ని బాప్ దాదాకు చూపించారు. विश्व को विजन दिखाने के पहले बाप दादा ने देखा. విశ్వానికి చూపించడం కంటే ముందు ఈ దృశ్యాన్ని బాప్ దాదా చూశాడు. విశ్వం చూస్తుంది వీరంతా ఒకటే అని, కానీ ఈ దృశ్యాన్ని ముందు బాప్ దాదా చూశారు. అందరూ కూడా కలిశారు. మీ ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కలిసి ఆలోచనను కలుపుకుంటూ ముందుకు వెళుతూ ఉండటాన్ని बाप दादा चूसारू. आने वाले आप सर्व बच्चों के कर्म को देखें. क्या एक्शन करना है, होना है, वह सहज ही समझ जाएगा. బాబా అంటాడు, రాబోయే వారు కూడా మీ అందరి పిల్లల యొక్క యాక్షన్ని చూస్తూ, అంటే మీ కర్మలు ప్రవర్తన చూస్తూ మరి ఏం కర్మ చెయ్యాలి, క్యా యాక్షన్ కర్నా హై అంటే మనం కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, వీటిని సహజంగా అర్థం చేసుకుంటారు అంటున్నాడు. ఎవరిని చూసి? రాబోయే వాళ్ళు చూసి నేర్చుకుంటారు అన్నారు. పిల్లలు మీ అందరినీ కలుపుకుంటున్న మీ అందరినీ చూస్తూ వాళ్ళు కూడా ఎలా కలుపుకోవాలి అనేది నేర్చుకుంటారు అంటున్నాడు. ఆప్కా యాక్షన్ హీ యాక్షన్ ప్లాన్ హే. ఏమంటున్నాడు బాబా? ప్లాన్ అంటే ఇంకేదీ లేదు, మీ యొక్క నడవడికనే ప్లాన్. చెప్పారు కదా, గాంధీ జయంతి రోజు గాంధీ గురించి చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు. ఒక అతను మీ సందేశం ఏంటి అని అడిగాడంట గాంధీ ఉన్నప్పుడు.
అతనికి గాంధీజీ చెప్పాడంట, నా జీవితమే వారి కోసం సందేశము, అందరి ప్రజల కోసం సందేశము అని అన్నాడంట. మరి మనందరిది, మనం బేహద్ బాపూజీ పిల్లలం కదా. బాబా అంటాడు మీ యాక్షన్ వాళ్ళ కోసం, మీ నడవడికనే వాళ్ళ కోసం నడవుచుకోవటానికి ప్లాన్ ఉంది అంటున్నాడు బాబా. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి ప్లాన్ ఏంటిదంటే మీ జీవితం, మీ యాక్షన్ అని అన్నారు బాబా. ప్లాన్ సబ్ అచ్చే బనాయే హై, ప్లాన్లు అయితే చాలా మంచిగానే అందరు తయారు చేశారు. और भी जैसे यह कार्य आरंभ होते बाप दादा का विशेष इशारा वर्गीकरण को तैयार करने का था और अभी भी है, तो ऐसा लक्ष्य जरूर रखो. బాబా అంటున్నారు ప్లాన్స్ అయితే చాలా బాగా అందరూ తయారు చేశారు. మరియు ఎలా అయితే ఈ కార్యం ఆరంభమవుతూ బాప్దాద విశేషంగా వర్గీకరణ వారిని తయారు చేయటం కోసం సైగ చేస్తూ ఉన్నారు. అన్ని వింగ్స్ వాళ్ళను కూడా తయారు చేసేటువంటి అన్ని రంగాలలో ఉన్నవారు, అన్ని వింగ్స్ వారందరినీ కూడా తయారు చేయాలి అన్నారు. అది కూడా చేశారు, ఇప్పుడు కూడా అంటున్నారు. तो ऐसा लक्ष्य जरूर रखो कि इस महान कार्य में कोई भी वर्ग रह ना जाए. కావున ఇలాంటి లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. ఈ మహాన్ కార్యంలో ఏ వర్గం వారు కూడా మరి మిగలకూడదు. అన్ని వర్గాల వారికి బాబా సందేశాన్ని ఇవ్వాలి. ఏ ఒక్క వర్గం వాళ్ళు కూడా ఉండిపోకూడదు, మిగిలిపోకూడదు. चाहे समय प्रमाण ज़्यादा नहीं कर सकते हो, लेकिन प्रयत्न व लक्ष्य ये जरूर रखो कि सैंपल जरूर तैयार हो. సమయం ప్రమాణంగా అధికంగా ఏం చేయలేరు, కానీ ప్రయత్నిస్తూ లక్ష్యమైతే ఇదే పెట్టుకోవాలి. నేను అందరి యొక్క శాంపిల్ని తప్పకుండా తయారు చేయాలి అని. అందరికీ అలా వకీలు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో కూడా ఎవరికొకరు జ్ఞానం ఇవ్వండి. డాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వండి. ఇలా ఎన్నో వర్గాల వారు ఉన్నారు కదా, అందరికీ తప్పకుండా ఈ జ్ఞానాన్ని అందింప చెయ్యాలనేటువంటి లక్ష్యాన్ని అయితే పెట్టుకోండి. బాకీ ఆగే ఇసీ కార్యకో और बढ़ाते रहेगा. మిగతా ఇక ముందు ముందు ఇలాంటి కార్యాలను పెంచుతూ ఉంటారు. तो समय प्रमाण करते रहना है. మీరు సమయం ప్రమాణంగా ఇలా చేస్తూ ఉండండి అంటున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా డేస్ వస్తున్నాయి కదా, రకరకాలుగా వస్తున్నాయి. మహిళా దినోత్సవం అని, డాక్టర్ల దినోత్సవం అని, తండ్రుల దినోత్సవం అని, తల్లుల దినోత్సవం అని, మహిళల దినోత్సవం అని, పోలీస్ వాళ్ళ దినోత్సవం అంటూ ఎన్నో రకాలు వస్తున్నాయి కదా. బాబా అంటాడు సమయం అనుసారంగా తప్పకుండా అలాంటి సేవలను చేయమన్నారు. लेकिन समाप्ति को समीप लाने के लिए सर्व का सहयोग चाहिए. కానీ మీరు సమాప్తిని సమీపంగా తేవటానికి అందరి యొక్క సహయోగం అయితే కావాలి. लेकिन इतनी सारी दुनिया की आत्माओं को तो एक ही समय पर संपर्क में नहीं ला सकते. इसलिए आप फलक से कह सको कि हमने सर्व आत्माओं को सर्व वर्गों के आधार से सहयोगी बनाया है. కానీ బాబా అంటున్నాడు ఇంత మొత్తం ప్రపంచంలోని ఆత్మలను ఒకే సమయంలో సంపర్కంలో తేలేరు కదా, కనుక మీరు నషతో అనండి మేము సర్వ ఆత్మలకు సర్వ వర్గాల యొక్క ఆధారంతో సహయోగిగా తయారు చేసుకున్నాము అని. तो यह लक्ष्य सर्व के कारणों को पूरा कर देता है. అప్పుడు ఈ లక్ష్యము సర్వుల యొక్క కారణాన్ని పూర్తి చేయగలుగుతుంది. कोई भी वर्ग का उल्लंघन न रह जाए कि हमें तो पता ही नहीं है कि क्या कर रहे हो, बीज डालो. కాబట్టి ఏ ఒక్క వింగ్ వారు కంప్లైంట్ చేయకూడదు,
మాకేం తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళది ఏంటో మాకేమీ తెలియటం లేదు అని. పిల్లలు మీరైతే బీజాన్ని వెయ్యండి, జ్ఞాన బీజాలను మాత్రం వెయ్యండి. బాకీ వృద్ధి జైసా సమయం మిలే జైసా కర్ సకో వైసా కరో. మిగతా వృద్ధి ఎలాంటి సమయం లభించినా మరి ఎలా చేయగలుగుతారో అలా చెయ్యండి అంటూ బాబా ఇషారా ప్లాన్లు ఇస్తూ ఉన్నారు. ఇస్మే భారీ నహీ హోనా కి కైసే కరే కితనా కరే. ఇందులో మీరు భారంగా అవ్వకండి, ఎలా చేయాలి, ఎంత చెయ్యాలి అని. ఎంతైతే అంతే చేయండి. ఎందుకంటే ఎంత జరిగేది ఉందో అంతే జరుగుతుంది కదా. మీరు ఎంత జరిగేది ఉంటే అంతే జరుగుతుంది కదా. జిత్నా హోనా హై ఉత్నా హోహీ జాయేగా. ఎంత జరిగేది ఉందో అంతే అయిపోతుంది. జిత్నా కియా ఉత్నా హీ సఫలతాకే సమీపాయే. మీరు ఎంతైతే చేశారో అంత సఫలతకు సమీపంగా వచ్చారు. శాంపుల్తో తయారీ కర్ సక్తే హోనా. బాబా అన్నాడు, శాంపిల్ని అయితే మీరు తయారు చేయగలుగుతారు కదా అంటున్నాడు. శాంపిల్ అన్ని వర్గాల వారి యొక్క శాంపిల్ని అయితే తయారు చేయగలుగుతారు కదా. బాకీ జో इंडियन गवर्नमेंट को समीप लाने का श्रेष्ठ संकल्प लाया है, वह समय सर्व की बुद्धियों को समीप ला रहा है. इसलिए सर्व ब्राह्मण आत्माएं इस विशेष कार्य के अर्थ आरंभ से अंत तक विशेष शुद्ध संकल्प सफलता होना ही है. మిగతా భారత సర్కార్ని కూడా సమీపంలోకి తెచ్చేటువంటి శ్రేష్ఠ సంకల్పాన్ని అయితే తెచ్చారు. అది కూడా ఆ యొక్క సమయం కూడా సర్వుల యొక్క బుద్ధులను సమీపంగా తెస్తూనే ఉంది. కనుక సర్వ బ్రాహ్మణ ఆత్మలు విశేషంగా ఈ కార్యం యొక్క ఆరంభం అంతిమం వరకు మీరు విశేషమైన శుద్ధ సంకల్పం సఫలత అయ్యేది ఉంది అనేదే ఉండాలి మీకు అంటున్నారు. इस शुद्ध संकल्प से और बाप समान वाइब्रेशन बनाने मिलाने से विजय का निश्चय का दृढ़ता से आगे बढ़ते चलो. ఏమంటున్నాడు బాబా, ఈ శుద్ధ సంకల్పంతో. ఏ శుద్ధ సంకల్పం? తప్పకుండా సఫలత అయ్యేదే ఉంది, సఫలత లభించేదే ఉంది. అందరి ఆత్మలకు ఈశ్వరీయ సందేశం అందుతుంది అనేటువంటి శుభ సంకల్పం, శుద్ధ సంకల్పంతో మరి తండ్రి సమానమైన వైబ్రేషన్లను తయారు చేసేటువంటి కలయికతో, విజయం యొక్క నిశ్చయం యొక్క దృఢతతో ముందుకైతే వెళుతూనే ఉన్నారు. लेकिन जब कोई बड़ा कार्य किया जाता है तो पहले जैसे स्थूल में देखा है कोई भी बोझ उठाएंगे तो क्या करते हैं. కానీ ఎప్పుడైతే ఏదైనా పెద్ద కార్యం చేసే ముందుగా ఏ విధంగా స్థూలంలో చూస్తూ ఉంటారు. ఏదైనా భారంగా లేపుతూ ఉన్నట్లయితే, ఏదన్నా దానిని భారంగా బరువుగా లేపుతూ ఉన్నట్లయితే ఏం చేస్తారు? వేరే వాళ్ళ సహాయం తీసుకుంటారు కదా. సభీ మిల్కర్ అంగుళీ దేతే హే. ఏదైనా పెద్ద కార్యం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎత్తటం కోసం ఏం చేస్తాం? అందరూ కలుపుకుంటారు, అందరూ కలిసి ఉంగిలి మీ యొక్క వేలుని ఇస్తారు కదా అంటున్నారు. అందరు మీ వేలుని ఇస్తారు కదా. और एक दो को हिम्मत उल्लास बढ़ाने के बोलते हैं. అప్పుడు ఏం చేస్తారో ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకునేటువంటి, ఉమంగాన్ని పెంచుకునేటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. देखा है ना, ऐसा ही निमित्त कोई भी बनता है, लेकिन सदा इस विशेष कार्य के लिए सर्व के स्नेह, सर्व के सहयोग, सर्व के शक्ति के उमंग उत्साह के वाइब्रेशन కుంభకర్ణు को नींद से जगाएगा. బాబా అంటున్నాడు, ఏ విధంగానైతే ఏదైనా విశేషమైనటువంటి పెద్ద కార్యం చేసే సమయంలో ఏం చేస్తూ ఉంటారు?
ఏదైనా బరువుది లేపాలనుకున్నప్పుడు ఏమి చేస్తారు? అందరి యొక్క వేలునిస్తారు కదా. ఒకరికొకరు ధైర్యము ఉల్లాసాన్ని పెంచుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదే విధంగా ఎవరైనా నిమిత్తంగా ఎవరైనా కావచ్చు, కానీ ఎల్లప్పుడూ ఈ విశేషమైన కార్యం కోసం అందరి యొక్క స్నేహం, అందరి యొక్క సహయోగము, అందరి యొక్క శక్తి యొక్క ఉమంగ ఉత్సాహాల యొక్క వైబ్రేషన్లు ఉన్నట్లయితే కుంభకర్ణ నిద్రలో ఉన్నవారు కూడా లేసేస్తారు. ఎప్పుడు అందరి యొక్క సహయోగము, శక్తి, ఉమంగ ఉల్లాసాలతో కూడిన వైబ్రేషన్ ఉన్నట్లయితే కుంభకర్ణులు లాంటి వాళ్ళు కూడా ఇక మేల్కుంటారు అంటున్నాడు. ये अटेंशन जरूरी है इस विशेष कार्य के ऊपर. మరి విశేషమైన కార్యం పైన మరి అటెన్షన్ తప్పకుండా ఉండాలి అంటున్నారు బాబా. विशेष सर्व ब्राह्मण और विश्व के आत्माओं का सहयोग लेना ही सफलता का साधन है. విశేషంగా సఫలత పొందడానికి సాధనం ఉంది. మనకు మనమే స్వయం యొక్క మరియు బ్రాహ్మణ పరివారం అందరి యొక్క విశ్వంలోని ఆత్మల యొక్క సహయోగాన్ని తీసుకోవటము. इसके बीच में थोड़ा भी अगर अंत पड़ता है तो सफलता के अंतर लाने में निमित्त बन जाता है. ఏమంటున్నాడు బాబా? ఒకవేళ దీని మధ్యలో అంటే ఆ విశేషమైన కార్యం మధ్యలో కొంత ఒకవేళ తేడా వచ్చినా అప్పుడు సఫలతలో కూడా తేడా తేవటానికి నిమిత్తంగా అయిపోతారు అంటున్నాడు. మీరు సఫలతను తేవటంలో తేడాను తెచ్చినట్లయితే బాబా అంటున్నాడు తేడా తెచ్చేవారిలో మీరు నిమిత్తులవుతారు అంటున్నాడు. ఆ బోజ ఆ పాపం ఎవరికి ఉంటుంది? తేడాను తెచ్చేవారికి అంటున్నారు. इसलिए बाप दादा सभी बच्चों के हिम्मत का आवाज़ सुन उसी समय हर्षित हो रहे थे और का संगठन के स्नेह के कारण स्नेह का रिटर्न देने के लिए आए हैं. కనుక బాప్ దాదా అందరి పిల్లల యొక్క ధైర్యం యొక్క శబ్దాలను వింటూ అదే సమయంలో హర్షిస్తూ ఉన్నాడు. మరి విశేషంగా సంఘటన యొక్క స్నేహం యొక్క కారణంగానే స్నేహానికి రిటర్న్ ఇవ్వటానికి కూడా వచ్చాను అంటున్నాడు బాబా. बहुत अच्छे हो और अच्छे थे अच्छे अनेक बार बने हो और बने हुए हो. బాబా అన్నాడు చాలా మంచివారు, మంచి అనేక మార్లు మంచి వారిగా అయ్యారు, ఇంకా అవుతారు కూడా అంటున్నారు. మంచి వారి కంటే మంచివారిగా అనేక మార్లు అయ్యారు మీరు. ఇలా మంచి చేయటమే మంచివారిగా అవ్వటం. ఇలా అనేక సార్లు మంచివారి కంటే మంచివారిగా అయ్యారు, అయ్యే ఉన్నారు. బనే హుయే హో, మీరు మంచివారిగా అయ్యే ఉన్నారు. इसलिए डबल विदेशी बच्चों को दूर से एवरडी बन उड़ने के निमित्त बाप दादा विशेष बच्चों के हृदय का हार बनाए समाते हैं. కనుకనే డబల్ విదేశీ పిల్లల యొక్క దూరం నుండి ఎవరడిగయ్యి ఎగరడానికి నిమిత్తమై బాప్ దాదా విశేషమైన పిల్లలకు హృదయం యొక్క హారంగా చేసుకొని తనలో ఇముడ్చుకుంటున్నాడు బాబా. భగవంతుడికి ఇష్టమైన వారిని తన హృదయంలో ఇముడ్చుకుంటాడు. అచ్చా कुमारिया तो है ही कन्हैया की, बस एक शब्द याद रखना, सब में एक मत, एक रस, एक बाप. भारत के बच्चों को भी बाप दादा दिल से मुबारक दे रहे हैं. కుమారీలు ఉన్నదే బాబా వారు, కన్నయ్య వారు. బస్ ఒకే శబ్దాన్ని గుర్తుంచుకోండి, అందరిలో ఒకటే, ఏక మతం అంటే ఒకే మతం, ఒకేలాంటి స్థితి, ఒకే తండ్రి. ఏక్ మత్, ఏక్ రస్, ఏక్ బాప్, ఇదే ఉండాలి అంటున్నాడు. భారతదేశం భారతీయులైన పిల్లలను కూడా బాప్ దాదా హృదయంతో శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. జైసా లక్ష్య రఖా వైసే లక్షణ్
ప్రాక్టికల్ మే లాయా. మీరు లక్ష్యం ఎలాంటిది పెట్టుకున్నారో అలాంటి లక్షణాలను ప్రాక్టికల్లో తెచ్చారు. అర్థమైందా? కిస్కో కెహే కిస్కో నా కెహే సబ్కో కెహతే హే. బాబా అంటున్నాడు, బాబా ఎవరో ఒకరికి అనటం కాదు, ఇంకెవరికో అనకుండా ఉండటం కాదు, నేను అందరికీ చెప్తూ ఉన్నాను అంటున్నాడు బాబా. ముబారక్ అనేది నేను అందరి పిల్లలకు చెప్తూ ఉన్నాను. దాదీకు జో నిమిత్త బంతే హే ఉన్కో క్యాల్తో రెహతా హే. బాబా దాదీని చూస్తే ఏమంటున్నారు, మరి ఎవరైతే నిమిత్తమై ఉంటారో వారికైతే ఆలోచన ఉంటుంది. యహీ సహానుభూతికి నిశానీ హే. దాదీ కూడా నిమిత్తంగా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా కదిలిస్తూ ఉంటారు. ఉత్సాహంలో తేవటం, ఉమంగంలో తేవటం, ఆ కార్యాన్ని గుర్తించటం, ఆ కార్యం చేయటానికి కావలసినటువంటి ఉపాయాలు చెప్తూ ఉండటం, ఇవన్నీ కూడా దాదీలో ఉండేటువంటివి కదా. అయితే బాబా అంటున్నారు ఇదే సహానుభూతికి గుర్తు అంటున్నారు. अच्छा, मीटिंग में आए हुई सभी भाई बहनों को बाप दादा ने स्टेज पर बुलाया. सभी ने बुद्धि अच्छी चलाई है. ఆ మీటింగ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి వెళ్ళి బాప్ దాదాతో కలిశారు. బాబా అన్నాడు అందరూ చాలా బాగా తమ బుద్ధిని నడిపించారు. బాప్ దాదా హరేక్ బచ్చే కే సేవా కే స్నేహ కో జాన్తే హే. బాప్ దాదా ప్రతి పిల్లవాడి యొక్క సేవ పట్ల ఉన్న స్నేహం తెలుసు. సేవా మే ఆగే బడ్నే సే కహా తక్ చారో ఓర్ కి సఫలతా హై. సేవలలో అలా ముందుకు వెళుతూ ఉండటం వల్లనే నలువైపుల యొక్క సఫలత అనేది ఉంది. ఇస్కో సిర్ఫ్ తోడా సా సోచనా ఔర్ దేఖ్నా. కొంచెం ఈ సేవలను చూడండి, సేవల గురించి ఆలోచించండి అంటున్నాడు. బాకీ సేవాకి లగన్ అచ్చి హై. మిగతా అందరిలో కూడా సేవ యొక్క తపన చాలా బాగుంది అంటున్నాడు. దీన్ రాత్ ఏక్ కర్కే సేవాకే లియే భాగ్తే హో. మీరు రాత్రి పగలు ఒకటిగా చేసేసి సేవలలో పరిగెడుతూ ఉంటారు. బాప్ దాదాతో మెహనత్ కో భీ మొహబ్బత్ కే రూప్ మే దేఖ్తే హై. పిల్లలు చేసేటువంటి శ్రమను ప్రేమ రూపంలో చూస్తారు. ఎంత ప్రేమ ఉంటే అలా పరిగెత్తుతారు. ప్రేమ లేని వాళ్ళు కారణాలే చెప్తూ ఉంటారు, తప్పించుకోవటమే చూస్తూ ఉంటారు. పరిగెడుతున్నారు అంటే తప్పకుండా ప్రేమ అనేది ఉంది కాబట్టి శ్రమ చేస్తూ ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. మెహనత్ నహికి మొహబ్బత్ దిఖాయా. మీరు బాబాకు శ్రమను కాదు మీ ప్రేమను చూపించారు. అచ్చా, అచ్చే ఉమంగ ఉత్సాహకే సాథీ మిలే హే. బాబా నాడు ఉమంగ ఉత్సాహాలతో కలిగిన సాథీలు మీకు బాగా లభించారు, మంచిగా లభించారు. విశాల్ కారి హై और विशाल दिल है, इसलिए जहाँ विशालता है वह सफलता है ही है. కార్యము విశాలమైనది మరియు హృదయం కూడా విశాలమైనదే ఉంది కనుక ఎక్కడ విశాలత ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది. బాప్ దాదా సభీ బచ్చోं के सेवा की लगन को देख रोज खुशी के गीत गाते हैं. బాప్ దాదా అందరి పిల్లల యొక్క సేవ యొక్క తపనను చూసి రోజు సంతోషం యొక్క పాటలనే పాడుతూ ఉంటారు. కై బార్ గీత్ సునాయా వాహు బచ్చే వాహు. బాబా చాలాసార్లు ఈ పాటను కూడా వినిపించాడు. ఏమని? వాహు నా పిల్లలు, వాహ్ అని కూడా బాబా అన్నారు. అచ్చా, ఆనే మే కితనే రాజ్ తే, రాజోं को समझाने वाले हो ना, राज जाने बाप जाने. दादी ने बाप दादा को भोग स्वीकार कराना चाहा, आज दृष्टि से ही स्वीकार करेंगे. మీరు రావటం రహస్యంతో కూడినదే, ఇంకా రహస్యమైన విషయాలను కూడా అర్థం చేసుకునేవారు ఉన్నారు. రహస్యానికి తెలుసు, ఆ తండ్రికి తెలుసు ఈ రహస్యాలన్నీ. అయితే దాదీజీ బాప్ దాదాకు భోగ్ స్వీకరణ చేయించాలనుకున్నారు.
అయితే బాబా అన్నాడు, నేను ఈరోజు దృష్టితోనే స్వీకరిస్తాను అన్నాడు. అంటే పెడతారు కదా బాబా వచ్చినప్పుడు. బాబా అన్నాడు, నేను ఈరోజు దృష్టితోనే ఆ భోగుని స్వీకరిస్తాను అని అన్నారు. అందరి యొక్క బుద్ధి చాలా మంచిగా నడుస్తూ ఉన్నది. మరి ఒకరికొకరు సమీపంగా కూడా వస్తూ ఉన్నారు కనుక సఫలత కూడా అతి సమీపంగా ఉంది. సమీపత సఫలతను సమీపంగా తెస్తుంది. తక్తో నహి గయే హో, మీరైతే అలసిపోలేదు కదా. బహుత్ కామ్ మిల్ గయా హై, అలసిపోవట్లేదు కదా. చాలా మీకు సేవలు, చాలా మీకు పనులు లభిస్తూ ఉన్నాయి. లేకిన్ ఆదా కామ్తో బాప్ కర్తా హై, మీకు లభించిన అనేక సేవలలో అందులో సగం నేనే చేస్తాను అంటున్నాడు బాబా. సబ్కా ఉమంగ్ అచ్చా హై, అందరిలో ఉమంగం కూడా చాలా బాగుంది. దృఢత కూడా ఉంది. సమీపత కిత్నా సమీప హై, పిల్లల సమీపత అనేది ఎంత సమీపంగా ఉంది అంటున్నారు. అనిపిస్తుందా సమీపంగా ఉంది అని? చుంబక్ రఖ్ దో తో సమీపత సబ్కే గలే మే మాలా డాల్ దేంగా. ఏమంటున్నాడు బాబా? అయస్కాంతాన్ని పెట్టుకోండి. ఏం చెప్పారు? అయస్కాంతం ముందు చెప్పారు కదా, ఇవి సఫలతకు అయస్కాంతము అన్నాడు. ఏం చెప్పాడు? మిల్నా ఆర్ మోల్డ్ హోనా అన్నాడు. మీరందరూ కలిసి మెలిసి ఉంటూ మోల్డ్ అవ్వటం, ఇది అయస్కాంతం అని అన్నారు. ఇలా ఉండకూడదు. ఎవ్వరు మాట వినేదే లేదు. నాదే నాదే అని ఉన్నా కూడా మనం చాలా నష్టపోతాము. మనం మోల్డ్ అవ్వాలి, వినాలి. వినే సంస్కారం కూడా చాలా గొప్పది. ఇలా మనం గొప్పవారిగా అవుతాం. ఇలాంటి ధారణలతో ఆత్మ గొప్ప ఆత్మగా అవుతుందన్నమాట. పెద్దవాళ్ళుగా అవ్వాలి మనమందరం. లౌకికంలో అంటారు బడా బన్నా అచ్చా హై, లేకిన్ अच्छे में बड़ा बनना, మంచివారిగా అవ్వటం మంచిది. అదే గొప్పవారిగా అవ్వటం మంచిదే, కానీ మంచివారిగా అవ్వటం ఇంకా గొప్పది. అది ఇంకా గొప్ప అన్నమాట. బాబా అంటున్నాడు చుంబక్ రఖ్ దో, అయస్కాంతాన్ని ఉంచుకోండి. తో సమీపత సబ్కే గలమే మాలా డాల్ దేంగా, అప్పుడు అందరి మెడలో ఏం పడుతుందన్నాడు బాబా? సఫలత. సమీపత అనేది అందరి యొక్క మెడలో మాల వేయించుతుంది. డాల్ దేంగా ఐసా అనుభవ్ హోతా హై. మరి మీకు ఇలాంటి అనుభవం అవుతుందా? సఫలత మెడలో ధరించినట్లుగా. అచ్చా సబ్ అచ్చేతే అచ్చా. బాబా అంటున్నాడు మంచిది, అందరూ కూడా మంచివారి కంటే మంచివారు ఉన్నారు అంటున్నాడు. దాదియోంకే ప్రతి ఉచ్చారే హుయి అవ్యక్త మహావాక్య 31:388. దాదీల కోసం బాబా ఉచ్చరించిన మహావాక్యాలు. बाप बच्चों को शुक्रिया देता, बच्चे बाप को, एक दो को शुक्रिया देते देते आगे बढ़ते हो, यही विधि है आगे बढ़ने का. తండ్రి పిల్లలకు శుక్రియా ధన్యవాదాలని అంటారు. పిల్లలు బాబా మీకు ధన్యవాదాలు అని అంటారు. ఇరువురు ఇలా ధన్యవాదాలను ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇదే విధి ఉంది ముందుకు వెళ్ళటానికి. इसी विधि से आप लोगों का संगठन अच्छा है. పిల్లలు ఇలా ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకునేటువంటి ఈ విధి ద్వారానే మీ యొక్క సంఘటన చాలా బాగుంది. एक दो को हाजी कहा, शुक्रिया कहा और आगे बढ़े. इसी विधि को सब फॉलो करे तो फरिश्ता बन जाए. ఒకరికొకరు మీరు హాజీ హాజీ అంటూ ఉండండి, శుక్రియా శుక్రియా అంటూ ఉండండి. ఇలా ముందుకు వెళ్ళండి. ఈ విధిని అందరూ ఫాలో చేసినట్లయితే ఫరిస్తాగైపోతారు. బాప్దాదా చోటా మాలాకో దేఖ్ కర్కే ఖుష్ హోతే హే. చిన్న మాలను చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. అవి కంగన్ బనా హే,
గలే కా మాల తయారు హో రహీ హై. ఇప్పటి వరకు బ్యాంగిల్ లాగా తయారై ఉన్నారంట. అంటే చిన్న సమూహం, చిన్నగా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరికొకరు హాజీ హాజీ అంటూ వింటూ ఇంకా ధన్యవాదాలను చెప్పుకునే వారి యొక్క పర్సెంటేజ్ ఎలా ఉంది అంటే గాజులాగా అంత చిన్నది తయారైంది. కానీ ఇప్పుడు మెడలో హారం లాంటి వారు కూడా తయారవుతూ ఉన్నారు. అవి అటెన్షన్ చాహియే. ఇప్పుడు అటెన్షన్ అనేది ఉండాలి. ज़्यादा सेवा में चले जाते हैं तो अपने ऊपर अटेंशन कहाँ कम हो जाता है. బాబా అంటున్నాడు, అధికంగా సేవలలోకి వెళ్ళిపోతారు, మీపైన మీకు అక్కడక్కడ అటెన్షన్ తగ్గిపోతూ ఉన్నది. విస్తారంలో సారం అప్పుడప్పుడు మర్జ్ అయిపోతుంది, కనబడకుండా అయిపోతూ ఉన్నది. ప్రత్యక్ష రూపంలో ఉండటం లేదు. ఎంత సేవ చేసినా స్వస్థితిలో ఉండి చేయమంటున్నారు. బ్యాలెన్స్లో ఉండి సేవ చేయాలి. అంతకని సేవ చేసిన యోగమే కుదరట్లేదు, నాకు బుద్ధి ఏకాగ్రం కావట్లేదంటే అది ఏమైంది? తనపైన తనకు అటెన్షన్ ఇచ్చుకోకపోవటమే. బాబా అంటున్నారు మర్జ్ అవ్వకూడదు, కానీ అలా మర్జ్ అయిపోతూ ఉన్నది అన్నారు బాబా. ఎందుకంటే సేవలోనే ఉన్నాయన్నీ కూడా, అవునా లేదా? ఎందుకంటే సంఘటన ఉన్నది సేవలోనే, అందులోనే అన్నీ వస్తూ ఉంటాయి. ఒకవేళ స్థితి లేకుండా ఉంటుందనుకోండి, ఇక చల్లబడిపోతాం, వెనుకబడిపోతాం, మొత్తం ఇక డౌన్ అయిపోతారు. కాబట్టి సేవ స్థితి రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి అన్నమాట. బాబా అయితే రెండిటిని కంబైన్ చేసే నడిపించమంటున్నాడు. కర్మ యోగిగా కర్మలు చెయ్యండి, కర్మలు చెయ్యండి. బాబా చెప్పిన వాటి యొక్క స్మృతిలో ఉండి నడుచుకోండి. కర్మ యోగిగా ఉండాలి అన్నమాట. కర్మ చేస్తే బాబా చెప్పిన మహావాక్యాలను విస్మృతి చెంది ఉండటం కాదు, అదే యాడ్ చేస్తూనే కర్మల్లోకి ముందుకు వెళ్ళాలి అన్నమాట. భావ స్వభావాలు ఎక్కువగా వచ్చేదే సేవలు. భావ స్వభావాల సంఘర్షణ, యాక్సిడెంట్ ఇవన్నీ వచ్చేది అందులోని. కాబట్టి బాబా అదే అంటున్నాడు, మోల్డ్ అవ్వండి, మీరు తగ్గండి, మీరే వంగండి, మీరే దిగండి అంటూ ఉన్నారు. నేనెందుకు దిగాలి, నేనెందుకు వంగాలి, నేనెందుకు వినాలి? బాబా నర్సలు అలా ఉన్నవాళ్ళే గెలిచిన వాళ్ళు. అక్కడ వంగటం, వినటం, వాళ్ళ మాట నేనెందుకు వినాలంటే అది ఓడిపోవటం అనుకుంటారు. వాళ్ళ మాట వినటం అంటే తనకు తానే నేను ఓడిపోవటం అనుకోవటం, ఇది కాదు, గెలవటము అన్నారు బాబా. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా వంగటాన్ని. ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా వాళ్ళైనా నేర్చుకుంటారు కదా వంగటం. ఎందుకంటే పరమాత్మ శక్తితో కదా మనం వంగుతున్నది, పరమాత్ముడే ఉంచుతాడు వాళ్ళని. కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి ఆలోచన రాకూడదు. నేనెందుకు వినాలి వాళ్ళ మాట, నేనెందుకు వంగాలి, ఇలాంటివి రాకూడదు. మేము పెద్దవాళ్ళ నుండి చూసాం కదా. ఒకసారి చలికాలం అన్నమాట. చలికాలం అయినప్పుడు ఏం చేసేది, సేవలు ఒక్క బెహెంజితో ఒక్కొక్క ఉండేవాళ్ళం. చాలా సేవలు ఉండేవన్నమాట. మళ్ళీ అన్నీ ఆల్రౌండ్ సేవలో ఉన్న అక్కయ్య ఒక్కరు చూసుకునేవాళ్ళు. ఇంకా సమయం సరిపోకపోతూ ఉండేది. రోజు రాత్రిపూట ఏం చేసేదంటే అల్యూమినియం గిన్నెలు, అప్పుడు అల్యూమినియం గిన్నెలే కదా, ఆ నీళ్లు నింపి పొయ్యి మీద పెట్టేది. ఎందుకంటే ఉదయం లేవగానే వెంటనే అది ఆన్ చేయొచ్చు. వెళ్ళటం, గిన్నె దేవటం, పంపు దగ్గర పెట్టడం, నింపటం, టైం వేరు, ఇట్లా ఆన్ చేయటం వేరు ఉంటుంది కదా. అలా పెడుతూ ఉండేది. బెహెంజీ చూస్తూ ఉన్నారు. ఒకరోజు అన్నారు కదా, పెట్టండి పర్వాలేదు పెట్టండి, మీకు కూడా అనుభవం కావాలి కదా. ఎక్కువ సమయం అల్యూమినియం వాటిలో నీళ్లు పెట్టేది ఉంటే అవి రంధ్రాలు పడతాయి అని చెప్పిందనమాట. అవి అట్లా 12 గంటలు కదా రాత్రి నుండి ఉదయం వరకు అంటే అలా. కానీ పెట్టండి దానికి ఒకసారి రంధ్రం పడితే కానీ మీకు ఎప్పుడు గుర్తుంటుంది అని చెప్పింది. ప్రేమగానే పెట్టండి పర్లేదు, అది ఒకసారి రంధ్రం పడితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని చెప్పారు. అన్నీ కొన్ని విషయాలు అలానే ఉంటాయన్నమాట. వాళ్ళకి అనుభవం కానంత వరకు వంగరు. వంగే వాళ్ళే వంగుతూ ఉంటారు కానీ వాళ్ళు వంగరు. ఒక్క అనుభవం వాళ్ళకి కలిగింది అంటే ఇంకా వంగుతారనమాట. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. వదిలేసేయాలి మనం.
వదిలేసేయాలి, వాళ్ళకి అనుభవం అయినప్పుడు వాళ్ళే మారుతారు అని. ఎందుకంటే బాబా కూడా అన్నారు కదా, కొందరేమో సైగలతోనే గ్రహిస్తూ ఉంటారు, కొందరేమో చూసి నేర్చుకుంటారు, కొంతమంది తనకు అనుభవం కానంత వరకు అలానే ఉంటారు. వాళ్ళకి అనుభవం అవుతనే వాళ్ళలో మార్పు అనేది వస్తుంది అని చెప్పాడు. దానికోసం మనకు మోల్డింగ్ నేచర్ ఉండాల్సిందే. కలుపుకోవటం, మోల్డ్ చేసుకోవటం, ఇది చుంబక్ అయస్కాంతము అని అన్నారు. వాళ్ళు మొండిగా మనము మొండిగా ఉంటే ఏమవుతుంది అక్కడ? ఏమవుతుంది? ఘర్షణ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా आप लोग ही कहते हो कि अभी यह होना है. బాబా అంటున్నాడు, మరి అప్పుడప్పుడు మర్జ్ అయిపోతూ ఉన్నది, ప్రత్యక్ష రూపంలో ఉండటం లేదు. మీరైతే అంటారు ఇప్పుడు ఈ విధంగా జరిగేదే ఉంది అని. కभी ऐसा भी दिन आएगा जो कहेगा जो होना चाहिए वो वही हो रहा है. ఇంకా ఇలాంటి రోజు కూడా వస్తుంది, ఏదైతే జరిగేది ఉందో అదే జరుగుతుంది అనే ఇలాంటి రోజులు కూడా వస్తున్నాయి. పహలే దీపకం కి మాలతో యహా హీ తయారు హోంగి నా, ముందు దీపమాల ఇక్కడే తయారవుతుంది కదా అంటున్నాడు. బాప్ దాదా ఆప్ లోగోं को हर एक का उमंग उत्साह बढ़ाने का एग्जाम्पल समझाते हैं, समझते हैं. బాప్ దాదా మీకు ప్రతి ఒక్కరి యొక్క ఉమంగ ఉత్సాహాలను పెంచుకునేటువంటి ఎగ్జాంపుల్ ఉన్నారని అనుకుంటున్నాడు, పెంచేటువంటి ఎగ్జాంపుల్ వీరున్నారని అనుకుంటున్నాడు. ఆప్ లోగోంకి యూనిటీ హీ యజ్ఞకి కళ హై, మీ అందరి యొక్క ఐక్యతనే యజ్ఞానికి కళ ఉంది. చాహే 10 హో చాహే 12 హో లేకిన్ ఖీలే కి దీవార్ హోనా, మరి మీరు 10 మందే ఉండవచ్చు, 12 మందే ఉండవచ్చు, కానీ కోటకు మరి ద్వారం ఉన్నారు కదా, గోడ ఉన్నారు కదా, కానీ కోటకి ఇది బాబా అంటున్నాడు గోడ అంటున్నాడు బాబా. ఒక్కొక్కరు ఇటుకలు, అందరిది కలిపి గోడ తయారైపోయిందన్నమాట. ఈ కోటకు మీరందరూ కూడా దివార్, గోడ లాంటి వారు. ఆ గోడలో ఒక్క ఇటుక అట్లా ఇట్లా అయిపోతే ఏమవుతుంది? కోటకే ప్రమాదం, అవునా లేదా? తో బాప్ దాదా కిత్నా ఖుష్ హోంగే. అయితే బాప్ దాదా ఎంత సంతోషిస్తారు. బాప్ దాదాతో హై ఫిర్ భీ నిమిత్తో ఆపుకోనా. బాప్ దాదా ఉన్నారు, కానీ స్థూలంగా నిమిత్తంగా అయితే మీరు ఉన్నారు కదా. ఐసా హీ సంఘటన్ దూసరా తీసరా గ్రూప్ బన్ జాయే తో కమాల్ హో జాయేగా. మీలాంటి సంఘటన ఇంకొకటి, రెండో సంఘటన, మూడో సంఘటన తయారైనట్లయితే కమాల్ అయిపోతుంది అంటున్నారు. కానీ ఇట్లా ఉండదు, మొదటి గ్రూప్ వాళ్ళలాగా రెండవ గ్రూప్ వాళ్ళు లేరు, మూడో గ్రూప్ వాళ్ళు లేరు, అట్లా ఉండకూడదు. ఫస్ట్ సంఘటన ఎలా ఉన్నారో అలా రెండో గ్రూప్, మూడో గ్రూప్ ఇలా తయారైనట్లయితే కమాల్ జరుగుతుంది అంటున్నారు బాబా. అవి ఐసా గ్రూప్ తయారు కర్, ఇలాంటి గ్రూప్ని ఇప్పుడు తయారు చేయండి. జైసే పహలే గ్రూప్ కే లియే సబ్ कहते हैं कि इनका आपस में स्नेह है. ఏ విధంగానైతే మొదటి గ్రూప్ వారి గురించి అందరు ఏమంటున్నారు? పరస్పరంలో వీరందరిలో స్నేహం ఉంది అంటున్నారు. స్వభావాలు భిన్న భిన్నమే, అదైతే ఉండే ఉంటుంది. లేకిన్ రిగార్డ్ హై, ప్యార్ హై, హాజీ హై. ఎవరి స్వభావాలు వాళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ సంఘటనలో ఉన్న వారిలో 10 మందో 12 మందో ఉన్నారు, భిన్న భిన్నంగానే ఉన్నాయి స్వభావాలు. అయినా కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు గౌరవాన్ని ఇచ్చుకుంటూ, ఒకరితో ఒకరు ప్రేమతో ఉంటూ, ఒకరు చెప్పిన దానికి ఒకరు హాజీ అంటూ समय पर अपने आप को मोल्ड कर लेते हैं. సమయం అనుసారంగా అక్కడ తనని తాను మోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. इसलिए किला की दीवार मजबूत है. మీరు ఇలా భిన్న భిన్న స్వభావాలు కలిగి ఉన్నప్పటికీ గౌరవాన్ని ఇచ్చుకోవటం, ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమతో ఉండటం, ఒకరు చెప్పిన దానికి ఒకళ్ళు హాజీ అనుకుంటూ మోల్డ్ అవుతూ ఉండటం, ఈ విధంగా ఉండటం వల్లనే
ఈ కోట యొక్క గోడ దృఢంగా ఉన్నది. వింటున్నారా? ఏమేం చెప్తున్నారో? ఇళ్ళల్లో ఇవన్నీ అవసరమా లేదా? ఇళ్ళల్లో సంఘటనలో ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారా? ఎవరి మాట వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారా? ఎవరికి వాగుడు వారిదే. లేక ఒకళ్ళు చెప్తుంటే సైలెంట్గా విని ఇది ఎంతవరకు బాగుంటుంది, దీంట్లో ఎంతవరకు కరెక్ట్ చేసేది ఉంటుంది, మొత్తం బాగుంది అనుకుంటారు. మళ్ళా నాదంతా బాగుంది, మొత్తం బాగుంది అనుకుంటారు. అవన్నీ చూడటం రావాలి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి రాణి రాజా. అవునా? ఇక్కడ కూడా ఏం చేస్తారు? ఈ రాజా రాణులు కలిసి అక్కడలాగా అన్నీ నడిపించాలనుకుంటారు. ఇక్కడ కూడా ఏతో బాలక్ బన్నా హే, ఇక్కడ బాలకులు అవ్వాలి, అక్కడ మాలికులు ఇక్కడ బాలకులుగా కావాలి. వినాలి, ముందు పిల్లలుగా వినాలి. చేయండి అన్నప్పుడు అధికారులుగా చెయ్యాలి, వినేటప్పుడు పిల్లలుగా అవ్వాలి. కానీ ఇళ్ళల్లో ఒకటే ఒక మాట వినిపిస్తున్నది, అన్ని చోట్లలో వినట్లేదు 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 అంటున్నారు కదా. దాంతో కూడా టెన్షన్ డిప్రెషన్ పెరిగిపోతూ ఉన్నది. వినట్లేదు వినట్లేదు. మరి ఏం చేయాలి దానికోసం? మోల్డ్ అవ్వాలి, పిల్లలు అయిపోవాలి. సరే, వాళ్ళకే వదిలేసేయాలి మనం. వాళ్ళులాగా మీరులాగా, మీరులాగా వాళ్ళులాగా. అక్కడ ఏమవుతుంది? ఎటుగా వైపు కాకుండా అయిపోతుంది. అది వదిలేసేయాలి, వదిలేసేయాలి. బాబాను జ్ఞాపకం చేయాలి. బాబా బిగడీకో బనానే వాళ్ళ ఆప్కో. బాబా చెడిపోయేదాన్ని బాగు చేసేవారు మీరుండి చెయ్యండి అని బాబాకు ఈ బరువుని అప్పచెప్పాలన్నమాట. మొన్న అన్నాడు కదా, భారం మీద ఏదైతే ఉందో బాబా ఆఫర్ చేస్తూ ఉన్నాడు, నాకు ఇచ్చేయండి. ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? ఇంతకు బాబాకి ఎప్పుడైనా మోయటమే అలవాటైంది కదా అర్ధకల్పం. పాపం బాబాకి ఎందుకు కష్టపెట్టడం, బాధ పెట్టడం అనుకుంటారు కొంతమంది. దయాహృదయం అధికంగా ఉంటుంది వాళ్ళలో, కానీ నష్టపోతాం ఇక్కడ. इसलिए किले की दीवार मजबूत है, इसलिए आगे बढ़ रहे हो. అందుచేతనే మీరు ముందుకు వెళుతూ ఉన్నారు. ఫౌండేషన్ కో దేకర్ ఖుష్ హోతీ హై నా, పునాదిని చూసి సంతోషిస్తారు కదా. జైసే యह पहला पुर दिखाई देता है, ऐसे शक्तिशाली ग्रुप बन जाए तो सेवा पीछे पीछे आएगा. బాబా అంటున్నాడు, ఇప్పుడు మీరు శక్తిశాలి గ్రూప్ గలవారిగా అవ్వండి, మీ వెనుక వెనుకనే సేవ అనేది వస్తూ ఉంటుంది. డ్రామా మే విజయమాలకి నూంద్ హై, డ్రామాలో మాత్రం విజయమాలనే ఫిక్స్ అయి ఉంది. తో జరూర్ ఏక్ దోకే నజదీక్ ఆయేగా తబ్ తో మాలా బనీ హై. కనుక తప్పకుండా ఒకరికొకరు సమీపంగా వస్తూనే ఉంటారు, అప్పుడే కదా మాల అనేది మరి తయారయ్యేది. ఏక్ దానా ఏక్ తరఫ్ హో, ఏక్ దానా ఏక్ సే దూర్ హో తో మాల నహీ బనేగా. ఒకరితో ఒకరు ఒకవైపు ఉంటే ఇంకొకరు ఇంకొక వైపు ఉండటం, ఒక పూస ఇక్కడుంటే ఇంకొక పూస దూరంగా ఉంటే మాల అనేది తయారవ్వదు కదా అంటున్నాడు. అంటే స్వభావ సంస్కారాల గురించి చెప్తున్నారు బాబా, మాలతో పోలుస్తూ చెప్తూ ఉన్నారు. దానే మిల్తే జాయేగా, సమీప ఆతే జాయింగే తబ్ మాల తయారు హోంగే. పూస కలుపుకుంటూ ఉన్నప్పుడు సమీపంగా వస్తూ ఉన్నప్పుడే మాల అనేది తయారవుతుంది. తో ఎగ్జాంపుల్ అచ్చే హోనా, కనుక ఎగ్జాంపుల్ చాలా బాగున్నారు కదా. అచ్చా, అభితో మిల్నే కా కోటా పూరా కర్నా హై. ఇప్పుడైతే కలుసుకునేటువంటి కోటాను పూర్తి చేయాలి. సునాయా థా రథ్ కో భీ ఎగస్ట్రా సకాశ్ సే చలా రహే హై. చెప్పాను కదా, ఎగస్ట్రా సకాశిస్తూ ఈ రథాన్ని నడిపిస్తున్నానని. నహీ తో సాధారణ బాత్ నహీ హై, లేనట్లయితే ఇది సాధారణమైన విషయమే కాదు. ఇన్నిన్ని గంటలు ఇన్నిన్ని రోజులు ఇలా కదలకుండా అదే రథంలో ఆ రథం అలా ఉండటం. దేఖ్నాతో సబ్ పడతా హైనా, అన్నీ చూడాల్సి వస్తుంది కదా. ఫిర్ భీ సబ్ శక్తియోంకి ఎనర్జీ జమా హై, అయినా కూడా మరలా శక్తుల యొక్క ఎనర్జీ అయితే జమ అవుతూ ఉన్నది.
इसलिए रथ भी इतना सहयोग दे रहा है. అందుచేతనే ఈ రథం కూడా అంత సహయోగాన్ని ఇస్తూ ఉన్నది. శక్తియా జమ నహీ హోతీ తో ఇతని సేవ ముష్కిల్ హో జాతి. శక్తులు అనేవి అలా జమ కానట్లయితే ఇంత సేవ చేయటం అయితే కష్టమే. ఇది కూడా డ్రామాలో ప్రతి ఆత్మ యొక్క పాత్ర ఉంది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో जो श्रेष्ठ कर्म की पूंजी जमा होती है तो समय पर वह काम में आती है. శ్రేష్టమైన కర్మల యొక్క మూట జమ అయినప్పుడే సమయానికి ఆ మూట, ఆ పుణ్యకర్మల యొక్క మూట మీకు ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఎప్పుడు పుణ్యమో, మీరు ఏనాడు చేసుకున్న పుణ్యమో అది మీకు ఆ రోజు ఎంతో పనికొస్తుంది. కితనీ ఆత్మకి దువాయా మిల్ జాతీ హై. బాబా అంటున్నాడు, మరి ఆశీర్వాదాలు ఎంతమంది ఆత్మలవి లభిస్తాయి అంటున్నాడు. వహబీ జమా హోతీ హై. మరి అవన్నీ కూడా మీ దగ్గరే జమ అవుతాయి. కోయి నా కోయి విశేష పుణ్యకి పూంజీ జమా హోనేకే కారణ్ విశేష పార్ట్ హై. బాబా అంటాడు, ఏదో ఒక విశేషమైన పుణ్యం యొక్క మూట జమ కావటానికి ఇది విశేషమైన పాత్ర ఉంది అంటున్నాడు. ఇలాంటి సేవ లభించట, పుణ్యం యొక్క మూటలను జమ చేసుకోవటానికి ఇది విశేషమైన పాత్ర అంటున్నాడు. నిర్విఘ్న రథ చేలే యహ్ భీ డ్రామా కా పార్ట్ హై. 6 మాస్ కోయి కమ్ నహీ రహా. నిర్విఘ్నంగా రథం నడవటం ఇది కూడా డ్రామా యొక్క పాత్రే. 6 మాసాలు ఇలా నడిచింది అంటే తక్కువ విషయం కాదు. ఎందుకంటే దాదికి అనారోగ్యం వచ్చింది కదా. ఆ అనారోగ్యంలో కూడా 6 నెలలు ఈ రథం ఈ విధంగా నడవటం కూడా చిన్న విషయం కాదు. సభీకో రాజీ కరేంగే. మంచిది, అందరినైతే సంతుష్టపరుస్తాను అంటున్నాడు బాబా. వరదానం. వికారాల యొక్క వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసేటువంటి सर्व समर्पण मरी ट्रस्टी भवा. जो आईवेल के लिए पुराने संस्कारों की प्रॉपर्टी किनारा कर रख लेते हैं तो माया किसी न किसी रीति से पकड़ लेती है. బాబా అంటాడు, పాత సంస్కారాల యొక్క ఆస్తిని టైం వచ్చినప్పుడు దాన్ని వాడుదామని పక్కకు పెట్టేసుకుంటారంట, పోగొట్టుకోరంట. అప్పుడు మాయ ఏదో విధంగా రీతిలో మిమ్మల్ని పట్టుకుంటుంది. పాత రిజిస్టర్ యొక్క చిన్న ముక్క దొరికినా పట్టుబడతారు. బాబా అంటున్నాడు, ఏదైనా రిజిస్టర్ ఉంటుందనుకోండి, ఫైలు, ఇది దొరకకూడదు అని దాన్ని ఖతం చేసినా అందుది చిన్న ముక్క దొరికిన వాళ్ళు పట్టుబడతారు. మాయా బడీ తేజ్ హై, ఉన్కి చెకింగ్ పవర్ కోయి కమ్ నహీ హై. మాయ చాలా షార్ప్గా ఉంది, దాని యొక్క క్యాచింగ్ పవర్ కూడా ఏమీ తక్కువగా లేదు, తొందరగా క్యాచ్ చేస్తుంది. కనుక వికారాల యొక్క వంశం యొక్క అంశాన్ని కూడా మీరు ఉంచకూడదు, సమాప్తం చెయ్యండి. కొంచెం కూడా ఏ మూలలో పాత ఖజానా యొక్క గుర్తు అనేదే ఉండకూడదు. దీనిని అంటారు సర్వసమర్పణ్. ట్రస్టీ మరి యజ్ఞం యొక్క స్నేహి సహయోగిలు అని అంటారు. ఎవరిని? పాత సంస్కారాలనే చిన్న ముక్క కూడా ఏ మూలలో కూడా లేకుండా ఉండటమే సర్వసమర్పణ్, ట్రస్టీ, యజ్ఞ స్నేహి, సహయోగి అని వీరిని అంటారు అన్నారు. స్లోగన్. किसी की विशेषता के कारण उससे विशेष स्नेह हो जाना ये भी लगाव है. ఎవరి యొక్క విశేషత కారణంగా వారికి విశేషంగా స్నేహిగా అవ్వటం ఇది కూడా లగా ఉంది అంటున్నాడు బాబా. ఆకర్షణ ఉంది అన్నారు. అచ్చా, ఏం చెప్పారు బాబా? సఫలతకు చాబీ ఏముంది అన్నాడు? కలుపుకోండి. ఎవరు ఎట్లున్నా సరే మోడ్లవుతూ కలుపుకపోండి. అదే మీ జీవితంలో సఫలతకు చాబీ. సేవకు కూడా సఫలతకు చాబీ ఇదే అంటున్నారు బాబా. ఈ ఆదివారం బాబా